హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మెగాటెక్ ఛానల్. ఇది హోండా యూనికార్న్ 2006 బైక్. ఈ బైక్ ఏంటంటే క్లచ్ వదిలినా సరే మూమెంట్ అనేది స్లోగా ఉంటుంది. ఏంటో అర్థం కాక తీసుకొచ్చారు, ఇది తెలిసిన వాళ్ళది బైక్. సో అందుకే ఏంటని చెప్పి క్లచ్ కవర్ అనేది ఓపెన్ చేస్తే క్లచ్ ప్లేట్స్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అయిపోయాయి. సో క్లచ్ ఇష్యూ అని చెప్పి ఓపెన్ చేసాం. సో క్లచ్ ప్లేట్స్ అనేవి కంప్లీట్గా డ్యామేజ్ అవడంతో పాటు క్లచ్ ప్లేట్స్ సెట్ చేసే అసెంబ్లీ ఉంటుంది అనమాట. సో అవి కూడా కంప్లీట్గా ఫుల్గా గీతలు పడిపోయాయి. కొత్త క్లచ్ ప్లేట్స్ వేసినా సరే గ్రిప్ ఉండదని చెప్తే ఓకే, కొత్తగా క్లచ్ ప్లేట్స్కి దీనికి రేట్ డిఫరెన్స్ కనుక్కొని ఇవైతే 1700 ఉంది అసెంబ్లీ, టోటల్ అసెంబ్లీ ఒరిజినల్. సో అసెంబ్లీ వేసుకోవడం వల్ల గ్రిప్ బైక్ మూమెంట్ అనేది బాగుంటుంది అని చెప్తే ఓకే వేసేయమన్నారు. అందుకని చెప్పి అలా జరిగినప్పుడు ఏంటంటే ఓన్లీ ప్లేట్స్ వరకు వేస్తే గ్రిప్ అనేది ఉండదన్నమాట. మళ్ళీ ఆ ప్రాబ్లం తొందరగా వస్తుంది. అందుకని చెప్పి అసెంబ్లీ వేయించుకోవడం మంచిదే. సో వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మెగాటెక్ ఛానల్.